హామీలు బాగా అమలు చేశాము, చంద్రబాబు అమలు చేయలేదు, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పారు. రెండవది బిఆర్ నాయుడు, అరవ శ్రీధరి జాబితా అంతా ఒకసారి చర్య తీసుకోలేదు ఇదంతా అన్నారు. కానీ వీటన్నింటి మించిన పొలిటికల్ మెసేజ్ అక్కడ రవి అనే అభ్యర్థి నన్ను నిర్ణయించాడు, ఇతను బాగా పనిచేస్తున్నాడు, దూసుకుపోతున్నాడు, సేవ చేస్తున్నాడు గట్టిగా, ఇతని నాయకత్వంలో మీరు పనిచేయండి అని. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒంగోలు కదా, ఒంగోలు నియోజకవర్గం. ఈయన చాలా పెద్ద మోతుబరి, దగ్గర బంధువు, అంతకుముందు కూడా మంత్రివర్గంలో తీసుకోలేదని అలిగి ముక్తిపల్లి పెట్టిన వాళ్ళలో ఒకరిన. అలాంటి వ్యక్తి జనసేనలోకి వెళ్ళారు. జనసేనలోకి వెళ్ళాలి అని ఆయన అనుకుంటే పవన్ కళ్యాణ్ కొంత ఆహ్వానించారు. అంతకుముందు కూడా 1-2 సార్లు అతని పట్ల మెచ్చుకోలుగా మాట్లాడారు. కానీ కూటమిలో తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఏమాత్రం జీర్ణం చేసుకున్న పరిస్థితి లేకపోయింది. సో ఇప్పటికి కూడా ఆయన రాజమార్గంలో వెళ్ళి అక్కడ నాయకుడిగా నిలదొక్కుంటున్న పరిస్థితి అక్కడ లేదు. అలాగే స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత సభ్యుడు ఆయన జనార్దన్ రావుకు ఆయనకు పడదు. ఆ యుద్ధం ఒకవైపు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మధ్య కూటమి మీద, ముఖ్యంగా స్థానిక మంత్రుల మీద, పథకాల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంటే ఒక విధంగా డోర్స్ ఓపెన్గా పెట్టుకుంటున్నారు. అంటే జనసేనలోకి వెళ్ళలేకపోతే మళ్ళీ మాతృ సంస్థలోకి లేదా మళ్ళీ వైసీపీలోకి తిరిగి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తారేమో, దానికోసం అవకాశం అట్టు పెట్టుకున్నారు అని అనుకుంటున్నప్పుడు ఆయనకేమీ చెప్పకుండా కొన్ని ఫీలర్స్ కూడా పంపారని కొంతమంది అంటున్నారు. ఆయనకేమీ చెప్పకుండా జగన్ చాలా వ్యూహాత్మకంగా ఒంగోలు వాళ్ళని పిలిచి నీకు ఖాయమైపోయింది. ఈ విషయంలో జగన్ ముందు నుంచి తనకంటూ ఒక స్టైల్ అనుసరిస్తూ ఉంటాడు. వర్మకు టికెట్ ఇస్తానంటే ఇవ్వడం, లేకపోతే లేదు. ఇంక దాంట్లో మళ్ళీ శశభిషలు, సందేహాలు, 2-3 అట్టి పెట్టడాలు, ఆఖరి దాకా సింగే దాదాపు ఏకనాయకుడే కదా, అక్కడే వేరే ఇది కూడా ఉండదు. దానికి డబ్బులు సిద్ధం చేసుకోవడము, కార్యకర్తల భారం అంతా వాళ్ళ మీద పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బాలినేని తిరిగి రావటం కానీ, తిరిగి వస్తే తీసుకోవటం కానీ జరగదు అనే ఒక ఖచ్చితమైనటువంటిది పంపిస్తున్నాడు ఆయన అని వైసీపీ సోషల్ మీడియా అంతా దీన్ని చాలా భారీగా ప్రచారం చేస్తున్నారు. ఇది కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వేరే చోటికి రంగులు మార్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇంకెవరు వచ్చినా కానీ మాజీలకు డోర్స్ ఆర్ నాట్ ఓపెన్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. దానికోసం బాలినేని ఆయన ఎంచుకున్నారు అని. దానికి తగినట్టే బాలినేని కూడా నిన్న తన అనుయాయులుగా ఉన్న కార్పొరేటర్లకు ఒక సత్కారం ఏదో చేశారు. ఆ సత్కారంలో ఆయన ఇప్పుడు జనసేనలోకి నాతో పాటు వచ్చారు అని అనుకున్న వాళ్ళు, లేకపోతే నా దగ్గర కాకుండా ఇంకా తెలుగుదేశంలోనే వైసీపీలోనే ఉన్నవాళ్ళు, ఇలా అనేక రకాల వాళ్ళు కూడా రకరకాల రాజకీయాలు నడుపుతున్నారు. వీళ్ళందరికీ నేను అసలు విషయం తగిన పాఠం చెప్తాను అని చాలా కోపంగానే ఆయన స్పందించిన తీరు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి మీద కూడా కొంచెం మాట్లాడారు, ఆయనకు తెలిసి విషయాలన్నీ ఇట్లాంటివన్నీ. కాబట్టి బాలినేనికే కాదు, మాజీలకు మీరు మళ్ళీ ఏదో అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా ఎన్నికల్లో గెలవడం, ప్రమాణ స్వీకారమే, తర్వాత టైం టేబుల్ వేసుకోవడమే జగన్ అంత తేలిగ్గా అవకాశం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇచ్చే స్థానంలో ఉన్నాననే దీంట్లో నిజానికి చాలా బ్యాటిల్, చాలా పోరాటం, ఇంకా చాలా రాజకీయం ఇంకా మిగిలే ఉంది. కానీ అంటే ఇక్కడ వైసీపీ ధోరణి కూడా ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇది కూడా ఒకటి కనిపిస్తుంది. అసలు మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే ఇంకా ఊర్లు వదిలి వెళ్ళిపోవడమే కదా. కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు, రప్ప ఆ ప్రాంతాలు వదిలి పారిపోవాలట, పక్క జిల్లాలకు కానీ, పక్క రాష్ట్రాలకు కానీ, పక్క దేశాలకు. అంటే మళ్ళీ మనం దాంట్లో వెళ్తే మళ్ళీ రెడ్ బుక్, డిజిటల్ బుక్ రకరకాలు వస్తాయి. ఇప్పుడు రప్ప అంటే మరి ఇది అంటున్నారు కదా అని వాళ్ళు అంటారు. ఇది తేలే సమస్య కూడా కాదు. ఇప్పుడు అంతే, ఇప్పుడు బాగా విషయమే తీసుకుందాం. అక్కడ వైసీపీ లేదు సీన్లో వైసీపీ లేదు, కానీ జనసేనకు సంబంధించిన లోకి వెళ్ళిన నాయకుడికి, టీడీపీ తరఫున గెలిచే నాయకుడికి ఓవరాల్ గా రాజకీయాల్లో అసహనం పెరిగిపోయింది. రెండో వాడు వేరే పార్టీ వాడు కాదు, తమ పార్టీలో కూడా వేరే వాడు ఉండడానికి వీలు లేదు. మాకు కావాల్సినంత అంగబలం ఉంది, అర్థబలం ఉంది. కాబట్టి మేము చెప్పిందే జరగాలి, ఇంకెవ్వరు ఇది బాగా జాగా మాది అన్నట్టుగా ఉంది. కాబట్టి ఆ అవకాశం లేదు బాలినేని మళ్ళీ తిరిగి రావడానికైనా ఒక మెసేజ్, తద్వారా మిగిలిన వాళ్ళకు కూడా. అంటే దీంట్లో 2 మెసేజ్లు, మీరు వచ్చేది ఏదైనా ఉంటే తొందరగా చేసేసుకొని మాట్లాడుకొని మీరు సర్దుకొని సెటిల్ అవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది ఎప్పుడో యాత్ర ప్రారంభం, ఇప్పుడు 21 మాసాలు కదా. సో ఇది నిన్నే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ సమావేశంలో తెలంగాణలో చెప్తున్నారు, గత ప్రభుత్వాన్ని తిట్టే కాలం అయిపోయింది, ఇంకా మన ప్రభుత్వం యొక్క పనిని గురించే మాట్లాడతారు జనం అని.
సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యాక గత ప్రభుత్వం గురించి మాట్లాడేది తగ్గుతుంది కదా. అవును. సో కాబట్టి మీరు వచ్చేవాళ్ళు ఏంటో చూసుకోండి అని కూడా ఒక మెసేజ్ పంపుతున్నట్టుగా ఉన్నారు. తర్వాత విపరీతంగా 18 లక్షల సైన్యము అది ఇది ఏర్పాటు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దాంట్లో చొరబడ్డానికి మీకేం అవకాశం లేదు, మీరు బాలినేని ఏదో విమర్శలు చేశాడు కాబట్టి మన వైపుకి వస్తారని మీరేం భావించకండి అనే ఒక ఇది కూడా చెప్తున్నది. ఈ చెప్తున్నప్పుడంతా పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన మధ్యలో వచ్చి అక్కడెక్కడో పోటీ కూడా ఇప్పుడు ఆయనతో కూడా చేయించినట్టున్నారు. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ మారుతున్నట్టుగా వేగంగా సమీకరణాల నుండి బలాబలాలు సమకూర్చుకోవడం అనండి అది జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సార్ మధ్యాహ్న భోజనంపై దాడి గరికపాటి